ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా. మనం మార్క్స్ వార్త నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్క్స్ వార్త 15వ అధ్యాయం 33 నుంచి 47 వచ్చిన. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచ్చిన చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 37, 38, 39 చదివి వినిపిస్తాను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడిచి చూచి, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా మరణము ద్వారా జీవ మార్గము తెరవబడింది. వే ఆఫ్ లైఫ్ ఓపెన్డ్ త్రూ డెత్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారిని తండ్రి విడిచిపెట్టాడు కనుక యేసు మరణము తర్వాత దేవాలయపు అడ్డతెర పైనుంచి కిందగా 2 ముక్కలు అయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసు తనంతా నలుగుట్టుకొని రిక్తునిగా చేసుకోవడం ద్వారా దేవుని యొద్దకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా వాక్య భాగాన్ని లోతుగా చదివితే మనకి అర్థమవుతుంది. యేసుకు ఎదురుగా శతాధిపతి యేసును చూసి నిజంగా ఆయన దేవుని కుమారుడే అని ఒప్పుకున్న మొదటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. శిష్యులు దాదాపు 11 మంది లేరు. ఒక యోహాను ఉన్నాడు, స్త్రీలు ఉన్నారు. కానీ ఆయనను అనుసరించి మరియు పరిచయం చేసిన స్త్రీలు మాత్రము చాలా దగ్గరగా గమనిస్తున్నారు. రహస్యంగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు యేసు దేహాన్ని అడిగాడు. దానిని సమాధి చేయడానికి సిద్ధం చేసి తన స్వంత సమాధిలో యేసు ప్రభుని పాతిపెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. మగ్దలేని మరియా మరియు యేసు తల్లి ఇవన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనించినట్లుగా ఈ వాక్య భాగాన్ని చదివితే మనకి అర్థమవుతుంది. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు యేసు గురించి గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 33 నుంచి 34, 38 వచ్చినారు. యేసు మనలను దేవుని చేతిలోనికి ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి యేసు ప్రభువారు మరణం ద్వారా ఇది సాధ్యమైంది. దేవుని నుండి దూరంగా చీకటి మరియు మరణములో కూరుకుపోయిన మనలను విడిపించడానికి ఆయన మరణించాల్సి వచ్చింది కదండి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. యేసు తన శాపాన్ని మన శాపాన్ని తనపైకి తెచ్చుకోవడానికి ఆయన రాకపోతే సిలువ శాపాన్ని మనం భరించాల్సి ఉంది, మరణాన్ని మనం భరించాల్సి ఉంది. అందుకే యేసు ప్రభువు తనపైకి ఆ సిలువ మీద ఎక్కారు. మన పాపాలను ఆయన పైకి తీసుకున్నారు, ఆయన మీద వేసుకున్నారు కదండి. మన పట్ల యేసు ప్రభువారికి ఉన్న ప్రేమ మరణము కంటే బలమైనది కదండి. విషయాలు ఆలోచించాలి. యేసు ప్రభుని అర్థం చేసుకున్నామా? ఆయన బలియాగమని అర్థం చేసుకున్నాం, ఆయన చూపుని ప్రేమను అర్థం చేసుకున్నామా? మరణం ద్వారా ఆలోచించేద్దాం. ఇంకా లోతుగా ధ్యానం చేసినప్పుడు చాలా విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 40 నుంచి 41. యేసు అల్పుల మరియు బలహీనుల చేత ప్రేమించబడ్డాడు. ఎవరైతే ఆయన ద్వారా రక్షణ పొందారో, ఎవరైతే ఆయన ద్వారా మళ్ళీ తిరిగి జీవం పొందారో వాళ్ళందరూ కూడా ఆయనను ప్రేమించారు. శిష్యులైన పురుషులు పారిపోయారు, మరియు స్త్రీలు మాత్రమే గొల్గోతా వరకు యేసును అనుసరించారు. ఎందుకంటే స్త్రీల పట్ల వివక్ష చూపించిన సమయంలో యేసు వారిని పట్టించుకున్నాడు మరియు వారిని అంగీకరించాడు. వారి కళ్ళు తెరిచాడు. వారిలో ఉన్న ఆశను, వారిలో ఒక నిరీక్షణ ఆశను కలిగించిన దేవుడు మన దేవుడు.
సంఘము యేసు యొక్క సంఘము అయితే అది మన సమాజంలో ఉన్న బలహీనులను లేదా అనగదొక్కబడిన వారిని, ఎలాంటి నిరీక్షణ ఎలాంటి ఆశ లేని వాళ్ళని మనం వారిని దేవునిలో కట్టి వారికి నూతన జీవితమును వాక్యం ద్వారా అందించగలిగితే వారు యేసు ప్రభువుని వారు వెంబడిస్తారు. అదే విషయాన్ని ఇక్కడ చూడగలుగుతారు. యేసు ఎవరి కోసం వచ్చాడని నశించిపోవచ్చున్న వారి కోసం, వారిని రక్షించడానికి ప్రియమైన వారు. అందుకే వారు యేసును ప్రేమించారు. అలాంటి వారు యేసును వెతికారు, యేసుతో ఉన్నారు. ఈరోజు నీవు నేను అలాంటి వారికి సేవ చేయాలని, అలాంటి వారిని చేరదీసి దేవునిలో కట్టాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మన సేవ, మన పరిచర్యలు ఈ విషయాలు ఆలోచన చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామని. ప్రభా, మీ నామానికి ఎంత ఉన్నారు. నీ వాక్యమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. మీరే కట్టండి, మమ్మల్ని దీవించండి, ఆస్వాదించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.